మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామాన్ని బట్టి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒకసారి మీ మధ్యకు రావడానికి ప్రభువు నాకు అనుగ్రహించినటువంటి ఈ ఉన్నతమైనటువంటి సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవునిలో నమ్మకంగా పెరగడం అనేది చాలా అవసరం. మనం దేవుని ముందు నమ్మకంగా జీవించడం, దేవుని సంఘములో నమ్మకంగా జీవించడం, దైవ సమాజములో నమ్మకంగా జీవించడం అనేది చాలా అవసరం. ఈరోజు దేవుడు మనలో నమ్మకాన్ని చూసేటువంటి దేవుడై ఉన్నాడు. చాలామంది దేవుణ్ణి నమ్మేవారముగా ఉన్నాం, కానీ చాలాసార్లు మన జీవితాల్లో దేవుని మీద ఆ నమ్మకాన్ని సంపూర్ణంగా ఉంచలేని వారంగా ఉంటాం. వాస్తవానికి మన నమ్మకము దేవుని మందిరము వరకు మాత్రమే ఉంటుంది. లేకపోతే అక్కడ పని చేస్తున్నటువంటి దైవజనునికి మన యొక్క అవసరతను లేదా మన యొక్క భారాన్ని, బాధను తెలియచేసేంత వరకు మాత్రమే నమ్మకం ఉంటుంది. దేవుని మీద సంపూర్ణ నమ్మకాన్ని మనం ఉంచలేం. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూడగలిగినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో గొప్ప భక్తులు దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మారు. వాస్తవానికి మన హృదయం నిండా దేవుడు నిండిపోవడం, హృదయం నిండా దేవుణ్ణి నింపుకోవడం, మన భారాన్ని, మన బాధను దేవునికి అప్పగించడం, అది చాలా గొప్ప విషయం. ప్రభునందు ప్రియులారా, మరి ఈరోజు నేను చెప్పదగ్గ మాట ఏంటంటే, మనము దేవునిలో ఎంత నమ్మకాన్ని స్థాపించాం, దేవుని మీద ఎంత నమ్మకాన్ని మనం పెట్టుకున్నాం. వాస్తవానికి మనుషుల్ని మనం ఎక్కువగా నమ్ముతాం, మనం బంధువుల్ని నమ్ముతాం, స్నేహితుల్ని ఎక్కువగా మనం నమ్ముతూ ఉంటాం. కానీ దేవుని మీద సరైనటువంటి నమ్మకాన్ని పెట్టుకోలేం. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహామును చూడగలిగినప్పుడు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతడికి విశ్వాసముగా ఎంచబడెను అని మనం చూస్తున్నాం. అబ్రహాము చాలా గుడ్డిగా నమ్మాడు. అబ్రహాము నమ్మకాన్ని మనం చూడగలిగినప్పుడు, మరి నువ్వు లేచి ఈ దేశమును విడిచి వెళ్ళిపోయినప్పుడు, మరి దేవుని యొక్క మాటను విని అతడు దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్ళాడు. తన ఆస్తిని, బంధువర్గాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. మరి అతను నమ్మకం ఎంత గొప్పది! దేవుణ్ణి అంత ఉన్నతంగా నమ్మాడు కనుకనే అతడు విశ్వాసులకు తండ్రి, నమ్మకానికి తండ్రి అయ్యాడు. ప్రియులారా, మనం ఈరోజు మన విశ్వాస జీవితాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. ఈరోజు చాలామంది దేవుడి మీద సంపూర్ణ నమ్మకాన్ని కలిగి ఉండలేకపోతున్నారు. దేవుణ్ణి పూర్తిగా నమ్మలేకపోతున్నారు. దేవునికి ఏదైనా సమస్యను అప్పగించి మరి అది జరుగుతుందా లేదా అనేటువంటి భావనతో మరి నిలిచిన వారుగా చాలామందిని మనం చూడగలుగుతున్నాం. కానీ దేవుని యొక్క మాటను మనం పరిశీలన చేయగలిగినప్పుడు, అబ్రహాము దేవుణ్ణి నమ్మి ఆశీర్వాదం పొందాడు. పరిశుద్ధ గ్రంథంలో దావీదు అనేటువంటి భక్తుడు కూడా ఉన్నాడు. మరి కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూడగలిగినప్పుడు, ఆ దావీదు అంటాడు, మరి నేను దేవుని సజీవుల దేశములో నేను ఉంటాననేటువంటి నమ్మకం కనుక నాకు లేకపోతే నేను ఏమైపోతాను అని. దేవుడు ఉన్నాడు అని కానీ, దేవుని యొక్క సజీవుల దేశం ఉన్నదని కానీ, లేకపోతే దేవుని ఎడల నమ్మకాన్ని కలిగి ఉన్నాము అనేటువంటి విషయాన్ని కానీ చాలా అద్భుతంగా అక్కడ దావీదు చెప్పగలిగాడు. ఒకవేళ అలాంటి దేవునిలో, దేవుని సన్నిధిలో నేను లేకపోతే, అది ఉన్నది అని నేను నమ్మకపోతే, నాకు ఒక సజీవుల దేశం ఉన్నది అని, దేవుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకం నాకు లేకపోతే నేనేమవుతాను అనే మాటను చూడగలుగుతున్నాం. ప్రియులారా, మరి ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగినప్పుడు అతని కుమారుడైనటువంటి సొలొమోను కోసం చదివితే, సొలొమోను అంటాడు అతని యొక్క గ్రంథంలో, మరి నమ్మకమైన వాడికి ఆశీర్వాదాలు మెండుగా వచ్చును, నమ్మకమైనటువంటి వాడు వర్ధిల్లును, నమ్మకంగా ఎవడైతే జీవిస్తాడో వాడు వర్ధిల్లతాడు అనేటువంటి విషయాన్ని సొలొమోను చెప్పాడు. మరి కీర్తన గ్రంథం, సామెతల గ్రంథంలో మనం చూడగలిగినప్పుడు నమ్మకత్వం గురించి చాలా ఎక్కువగా మాట్లాడినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడొచ్చు. 28వ అధ్యాయం 25వ వచనంలో సామెతల గ్రంథంలో చెప్తూ ఉంటాడు, నమ్మకమైనటువంటి వాడు ఆశీర్వాదం పొందుతాడు. కనుక ప్రియులారా, మీరు జ్ఞాపకం చేసుకోదగినటువంటి ప్రధానమైన విషయం ఏంటంటే, మనము దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మాలి. దేవుణ్ణి చాలా ఎక్కువగా మనం నమ్మాలి. మన నమ్మకం అంతా దేవుని మీద పెట్టుకోవాలి. మనం ఏదో ఒక 50% నమ్మి 50% మన శక్తి మీద ఆధారపడకూడదు.
లేకపోతే ఒక 90% మనం నమ్మి ఒక 10% మనుషుల మీద ఆధారపడకూడదు. మనం సంపూర్ణంగా దేవుడిని నమ్మాలి. అబ్రహాముని గుర్తు చేశాను. అబ్రహాము దేవుడిని నమ్మి దీవెనలు పొందాడు. అంతేకాదు మరి దావీదుని జ్ఞాపకం చేశాను. దావీదు కూడా ఎంతో నమ్మకంతో దేవుని యెడల ఉన్నాడు. తర్వాత సొలొమోనును కూడా నేను జ్ఞాపకం చేశాను. సొలొమోను కూడా చాలా నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో పౌలు నమ్మకాన్ని నొక్కి చెప్తున్నాడు. పౌలు నమ్మకాన్ని గూర్చి చాలా ఘనమైనటువంటి విషయాలు చెప్తున్నాడు. ఒకవేళ మీరు విశ్వాసముతో మీరు నిలబడకపోతే, మీరు ఉంటారు అనేటువంటి నమ్మకం నాకు లేకపోతే నేనేమైపోతాను? దేవుని యెడల గాని, సంఘం యెడల గాని మీరు చూపించాల్సిన నమ్మకం చాలా గొప్పది. మీరు పరిపూర్ణమైన నమ్మకాన్ని కలిగి ఉండండి అనే విషయాన్ని చెప్తాడు. కనుక ఈరోజు మన జీవితాల్లో నమ్మకం చాలా ప్రధానమైనది. దేవుని నమ్మడం చాలా ప్రధానమైనది. నమ్మడం మాత్రమే కాదు, సంపూర్ణంగా నమ్మడం అనేది చాలా ప్రధానమైనది. యేసుప్రభువారు వారు అంటారు లూకా సువార్త 16వ అధ్యాయంలో, కొంచెములో నమ్మకముగా ఉండేవాడు మరి అధికముగా ఆశీర్వాదం పొందును. కొంచెంలోనే మనం నమ్మకంగా ఉంటే ఎక్కువ ఆశీర్వాదం వస్తే, మరి సంపూర్ణంగా నమ్మకం కలిగినప్పుడు మనం ఎంత ఆశీర్వాదం పొందగలం? ప్రియులారా, మీరు ఈ మాటలు విన్న మనం దేవుని మీద పూర్తిగా ఆధారపడాలి. దేవుని మీద పూర్తిగా ఆధారపడి ఆయన్నే నమ్మాలి. అలా ఆయన మీద నమ్మకం కలిగినప్పుడు మనం ధన్యులమవుతాం. దేవుడి ఈ మాటలను మన వినికిడిలో దీవించి బహుగా ఆస్వాదించునుగాక. మరి దేవుని కృపను బట్టి దేవుడి ఆశీర్వాదం మనందరి పైన ఉండాలని, మనం సంపూర్ణంగా దేవుడిని నమ్ముకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.